త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, మేలు చేసే మహోపకారి, మీ శ్రేష్ఠ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నీ మహాదయలో ఈరోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. జనవరి నెల ఈ చివరి ఆదివారంలో మిమ్మల్ని ఆరాధించే అవకాశం ఇచ్చారు. మీకు వందనాలు. మా దేశమును బట్టి వందనాలు, మా దేశ నాయకులను బట్టి వందనాలు. మా దేశానికి మీరు ఇచ్చిన స్వతంత్రత కొరకే స్తోత్రం. స్వతంత్రతను ఆధారం చేసుకుని నీకు అవిధేయులుగా జీవించకుండా మా దేశ ప్రజలందరి మీదకి నీ కనికరం రానిమ్మని వేడుకుంటున్నాం. అక్రమము పెరిగిపోయిన ఈ దినాల్లో దైవ భయం లేని మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం ప్రభా. మా దేశం మీదకి నీ కరుణ, నీ కటాక్షం, నీ వాత్సల్యత ఉంచమని వేడుకుంటున్నాం. నాయనా, మా దేశమును రక్షించండి, మా దేశమును దీవించండి. అయా, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, ప్రతి యూనియన్ టెరిటరీలో ప్రభా నీ యొక్క కరుణా హస్తం ఉంచమని వేడుకుంటున్నాం. ప్రభా, ప్రజల రక్షణ పొందడానికి సహాయం చేయండి. పేదలు కనికరింపబడడానికి సహాయం చేయండి. అయ్యా, విధవరాండ్రు, నాయన దిక్కులేని అనాథలు, నాయన న్యాయం తీర్చబడిన అనుభవాల్లో ఉండడానికి కృపచూపమని వేడుకుంటున్నాం. ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్న మా దేశంలో ప్రభా, పేదలు ఇంకా పేదలు అయిపోతున్న మా దేశంలో మీరు కనికరించమని వేడుకుంటున్నాం. మీరు కనికరించండి, మా దేశమును దీవించండి, మా దేశమును దీవించండి, మా దేశమును దీవించండి. అయా, నీ భయం ఒక్కొక్కరి అంతరంగాల్లో మీరు కలుగజేయండి ప్రభువా. ఈ ఉదయకాలం మందు ఇప్పటి వరకు ఆరాధనలో తోడై ఉన్నందుకు స్తోత్రం. ఇదిగో చదవబడిన వాక్య భాగం బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి ప్రభువా. దయచేసి మీరు మాట్లాడండి ప్రభా. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. నీ స్వరమును గుర్తించే కృప ఒక్కొక్కరికి మీరు దయచేయండి నాయనా. నీ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటిని మీ నామంలో బంధిస్తున్నాం. ఈ ప్రాంతమంతా నీ ఆత్మనుంచమని, ఎక్కడ నిద్రమత్తు లేకుండా, అవిధేయత లేకుండా, నిర్లక్ష్యం లేకుండా ఒక్కొక్క మాటను విని అంగీకరించడానికి, లోబడ్డానికి ప్రతి ఒక్కరికి నీ కృప చూపమని, ఈ ఆరాధనంతటి ద్వారా మీరే మహిం పొందమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31, 32 వచనాలు మనం చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తాను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో చేసిన మొట్టమొదటి ప్రసంగంలో మాటలేవి. యేసు ప్రభు చేసిన మొట్టమొదటి ప్రసంగాన్ని కొండ మీద ప్రసంగం అంటాం, సెర్మన్ ఆన్ ద మౌంట్. అందులో పలికిన మాటలివి. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు యేసు ప్రభు వారు శిష్యులతో, ఆయన్ని వెంబడించిన బహుజన సమూహములతో మాట్లాడిన మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చూసారా, మానవ జీవితాల్లో మీరు ఊరికి ఆలోచన చేయండి, చింతలేని మనిషి ఉన్నాడు భూమి మీద. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు మనకి చెప్పండి? మా అబ్బాయి చదువుతాడంటావా అని కొద్దిమంది, వీడికి పెళ్ళి అవుద్దంటావా, అసలు ఈ చదివాడు కానీ వీడికి కానీ ఉద్యోగం వస్తుందంటావా, అక్కడ ఉద్యోగాలు తీసేశారంట, ఈ కంపెనీలో ఉద్యోగాలు తీసేశారంట,
ఇదిగో అమెరికా నుంచి ట్రంప్ గారు వెనక్కి పంపించేస్తున్నారంట. మరి మా అబ్బాయికి ఏంటి పరిస్థితి? సాఫ్ట్వేర్ చదివాడు. పెళ్ళి అవుద్దంటావా అని ఒక చింత. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుడతారంటావా? అసలు పుడతారా? ఏంటో ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లలు ఎక్కువ పుట్టట్లేదంట. మా అబ్బాయి కూడా పుడతారా పుట్టరా? చింతించడానికి ఫలానా ఏమని చెప్పండి. ప్రతి చిన్నదానికి పెద్దదానికి, అవసరమైన దానికి అవసరం కాని దానికి కూడా మనం చింతపడిపోతాం కదా. ఎంతో చింత. ప్రభు మనకు బోధించిన సత్యం ఆనాడు శిష్యులకి కాదు, ఈనాడు మనకు కూడా బోధించిన సత్యం ఏంటంటే, మీరు చింతింపకుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చింత అనేది చాలా ప్రమాదకరమైనది. భూమి మీద దేవుడు తన మనిషిని తన పోలికలో, తన స్వరూపంలో ఒక గొప్ప ప్రణాళికతో చేసుకున్నాడు. భూమి మీద మనిషిని సృష్టి అంతటిని నోటి మాటతో కలుగమని పలుకుగా కలిగినవి. నోటి మాటతో సృష్టిని కలుగు చేశాడు. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి తనే తన సొంత హస్తాలతో మనిషిని చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆకాశ పక్షులు చింతించవు, కాకులు చింతించవు. మీకెట తెలుసు అయ్యారంటే అవి ఎక్కడ నెత్తిమ చేసి కూర్చోవు. కొద్దిమందికి ఇట్లా కూర్చుంటారు, స్టాండ్ వేస్తారు గడ్డను. కొద్దిమంది అట్లా రకరకాలుగా. కొద్దిమంది కళ్ళు తెరిచి అట్లా ఉంటారు, పడుకోరు. ఏంట్రా పడుకోవేంట్రా, అక్కడే ఉన్నట్టు ఉంటారు. కానీ మనుషులు ఎక్కడో ఎక్కడో ఆలోచన చింత. ఆశ్చర్యం, సృష్టిలో ఉన్నటువంటి ఏది చింతించదు. ఆకాశ పక్షులు కానీ జీవులు కానీ ఇంకేమి చింతించవు. కానీ మన దగ్గరికి వచ్చేసరికి చెప్పండి, మనకి తెలివితేటలు ఎక్కువే, చింత కూడా ఎక్కువే. ఆడికి పాపం తెలివితేటలు లేవు. ఒకటే పని, ఆకలిస్తే కేకలేస్తుంది కదా. ఏమన్నాడంటే, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానేయును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానేయును. దేవునికి స్తోత్రము. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచి. హల్లెలూయా. అరచు అంటే పిల్లకాకులు ఏం చేస్తాయంట? అరుస్తాయి అంట. ఏం జరుగుద్ది చెప్పండి? అరే నోరు తెరిస్తే చాలు, చక్కగా తల్లి తీసుకొచ్చి పెడుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? పక్షులండి, పక్షులు ఎన్నడూ చింతించవు. యేసుప్రభు ఆ మాట చెప్పాడు, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కదా, మీరెందుకు చింతిస్తున్నారు? అసలు అడవి పువ్వులు చింతిస్తున్నాయా? ఈ అధ్యాయం మీరు 19వ వచనం నుండి 34వ వచనం వరకు ఇంటికి వెళ్ళా చదువుకోండి. ఆకాశ పక్షుల గురించి చెప్పాడు, అడవి పువ్వులను గురించి చెప్పాడు, అడవి గడ్డిని గురించి చెప్పాడు.
మీరు వీటన్నిటికంటే శ్రేష్ఠులే కదా, మీరు వీటన్నిటికంటే గొప్పవారే కదా, అయినా ఎందుకు మీరు ఇట్లా చింతిస్తున్నారు? చింతించవద్దు. డు నాట్ వర్రీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చింతించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఎంతగా చింతించేవాళ్ళు కాదు, అందుకనే వాళ్ళు చాలా ఆరోగ్యంగా బ్రతికారు. ఇప్పుడు ఊరకే ప్రతి విషయంలో చింతించే పరిస్థితి. మనుషుల మనస్తత్వాలు అలా అయిపోయినాయి. దీనికి ఒక కారణం ఏంటంటే అన్యజనులు చింతిస్తున్నారు. వాళ్ళకి దేవుడు తెలియదు, వాళ్ళకి దేవుని గురించిన అవగాహన లేదు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం, ఆయన సర్వానికి సృష్టికర్తని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయనకు అన్నీ తెలుసని, ఆయన అన్నీ చేయగలడని, ఇలా అనేక విషయాలు ప్రభు గురించి ఎరిగిన మనం చెప్పండి, చింతించడం ఏంటి? చింతించడానికి ఉన్న ఒక మూల కారణం ఏంటి తెలుసా? దేవుని మీద సరైన విశ్వాసం లేకపోవటం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుని మీద ఆధారపడతాడో ఆ వ్యక్తి చింతించడు. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని నమ్ముతాడో ఆ వ్యక్తి చింతించడు. ఏ వ్యక్తి అయితే నేను దేవుని బిడ్డను అని నిజంగా గ్రహిస్తాడో ఆ వ్యక్తి చింతించడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చింత చాలా ప్రమాదకరమైంది. కొద్దిమందికి వయసుతో పాటు చింతలు, ఇంకా ఇంకా ఇంకో చింత, ఇంకోటి ఎప్పుడు ఏదో చింత. అయిపోయిందిగా, పెళ్ళి అయిపోయింది కదమ్మా, ఇంకా ప్రశాంతంగా ఉండు. మొన్నటిదాకా పెళ్ళి అవ్వలేదు, అమ్మాయి పెళ్ళి అవుద్దలేదు, ఏమో ప్రభువుని నమ్ముకున్నాను, అవదని అందరూ చెప్పారు, అట్టగా జరుగుతుంది కదా, వాళ్ళు చెప్పారంట, జరుగుతుందంట. ఈమెకి చూడండి ఎంత విశ్వాసం ఉందో. క్రైస్తవుడైనందుకు ఫలానా వ్యక్తికి పెళ్లి జరగలేదు అని ప్రపంచంలో ఒకరిని తీసుకురండి మీరు, చెప్పండి. అలా ఏమీ ఉండదు. డాడీ ఇటు వినాలి, నువ్వు అర్థమవుతుంది మీకు? అపవాది మన దగ్గరికి వచ్చి ఇట్లా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అబద్ధాలు అపవాదే చెప్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇది అబద్ధం అని మీకు అర్థం అవ్వాలంటే వాక్యం మీకు సత్యం అని తెలియాలి. నిజమేంటో తెలిస్తే నిజం కాంది ఏంటో తెలుస్తుంది, అంతేగా. ఒరిజినల్ ఏంటో తెలిస్తే డూప్లికేట్ ఏంటో, కల్తీ ఏంటో తెలుస్తుంది. కొద్దిమందికి ఏమీ తెలియదు. అర్థమవుతుందా? మేము చదువుకునేటప్పుడు ఇలా ఉండేది స్టోరీ. కృష్ణదేవరాయలకి ఒక పరీక్ష పెట్టాడంట. కృష్ణదేవరాయలే తిమ్మరస్ ఉన్నాడు కదా, మంత్రి, ఒక పరీక్ష పెట్టాడంట. 2 రకాల పువ్వులు పెట్టాడు. వీటిలో సహజంగా పూసిన పువ్వేది, ప్లాస్టిక్ పువ్వేది చెప్పమన్నంట. దగ్గరికి వెళ్ళకూడదు, వాసన చూడకూడదు, ఇక్కడ నుంచి నువ్వు చెప్పాలి అందంట. ఏం చేస్తాం మనం? ఆయనంట ఆలోచన చేసి, మహామంత్రి కృష్ణదేవరాయలు గురించి మనం చరిత్ర చదివితే అందులో తిమ్మరసు చాలా సందర్భాల్లో కృష్ణదేవరాయలను కాపాడినట్టుగా మనం చూస్తాం. అందులో ఏమంటుందంటే, మేము చిన్నప్పుడు చదువుకున్న స్టోరీలు, ఇప్పుడు ఈ స్టోరీలు ఎక్కడ ఉన్నాయి? టింకిల్ టింకిల్ అని ఈ గొడవ తప్ప స్టోరీలు లేవు. అప్పుడు ఇతడు తుమ్మెదలను వదిలాడంట. వేటిని వదిలాడు? నేను వెళ్ళలే కానీ తుమ్మెదలను
పంపించవసరం, వదిలితే చాలుగా. ఎక్కడికి వెళ్ళి వెళ్తాయి? తుమ్మెద ఎక్కడికి వెళ్తుంది? ఎందుకని? అందులో మకరందం ఉంటుంది కదా, కాబట్టి దానికి తెలిసిపోద్దిగా, మనకంటే ఎక్కువ తెలుస్తుంది. అప్పుడు చెప్పాడంట, ఆశ్చర్యపోయాడంట. నేను మీకు ఏం చెప్తున్నా అంటే, కొన్నిసార్లు పక్షులకు తెలుస్తున్నాయి దేవుడు ఎవరో, మనకు తెలియట్లా. విత్తని పక్షులాను నిత్యము పోషించుచున్నావు. చెప్పండి, ఎవరైనా 4 రోజులా? చెప్పండి. ఊరికి కొత్త అల్లుడు 4 రోజులు మీ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? గారెలు వేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. సరే, ఇంకో వారం ఉన్నాడు అనుకోండి, ముక్కుతో మూలిగితే ఏదో ఒకటి చేస్తారు. ఇంకో నెల ఉన్నాడు అనుకోండి, పోడేంటి ఎక్కడంతా తెచ్చి పెట్టను, అసలే కోతలు లేవు, మిషన్లు కోసేసినాయి. చెప్పరేంటి? అనకపోయినా అనుకోరా? అల్లుళ్ళు అత్తగారింటికి ఎంత తక్కువ వెళ్తే అంత విలువ. అబ్బా అంటే చెన్నై నిజమే. అసలు మీకు మాట చెప్పనా, మీరు మీ ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా ఎక్కడా ఉండలేరు. అది పచ్చడే కావచ్చు, గంజి నీళ్ళే కావచ్చు. ఏంట్రా, నీళ్ళు అయిపోయినాయా? చెప్పండి. మీరు ఇప్పుడు చింతించకండి, ఉంటాయిలే. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? ఎంతకాలం పోషిస్తారు మీరు అల్లుడిని అని చెప్పడం కోసం చెబుతున్నా, అంతేనా? కాదండి, నేను పోషిద్దాం అనుకున్నారా? సరే, మొదలు పెట్టండి, చూద్దాం. యేసు రక్తమే. నేనేం చెప్తున్నా అంటే, మన బంధుత్వమే కానీ మనం ఎన్ని రోజులు పోషించగలం? కానీ ప్రభు పరలోకపు తండ్రి నిత్యము విత్తని పక్షులాను నిత్యము పోషించు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మస్కిటో కాయిల్స్ అయిపోతున్నాయో చక్రాలు, ఎన్ని సాంబ్రాణి పళ్ళు అంటున్నారుగా, స్లీప్ వెల్ బత్తీలు అయిపోతున్నాయో, ఎన్ని లిక్విడ్లు అయిపోతున్నాయో. ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి చెప్పండి? సృష్టికర్త. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఈ మధ్యకాలంలో ఉన్న దోమలు మంటలు ఎత్తిపోతున్నాయి. అసలు ఎంతసేపు గోకినా అది ఆ మంట, దురద, అసలు వాటి పవర్ పెరుగుతుంది. యేసు రక్తమే. మిడతలు వస్తాయంట రాకడ దినాల్లో. ఆ మిడతలు ఉంటాయంట, ఒక్కొక్క మిడత కొడుతుంటే, మిడతలు తెలుసా? మిడతలు కొడతాయా? మిడతలు కొట్టవు. నేను కుట్టమని కూడా చెప్పట్లే అసలు. మరి ఏంటో మిడతలా ఏంటి? ఉడత మొహాలు చూస్తున్నారు తప్ప మిడతల గురించి చెప్పట్లా. మిడతలు కొట్టవు. కానీ ప్రభు రాకడ దినాల్లో ఏమవుతాయంట? కొడతాయంట. కుడితే అంట. చదవండి అన్నమాట, ప్రకటన గ్రంథం. ఈ మాట కోసమైనా మీరు ప్రభువుని నమ్ముకోవాలి. మీలో కొద్దిమందికి కష్టం అంటే ఏంటో తెలియట్లేదు, ఇప్పుడే కష్టం అనుకున్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయమా 9వ అధ్యాయం చూడండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చింది. 3వ వచనం. భూమిలో ఉండు వచ్చను 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశంలో నుండి ఒక నక్షత్రం రాలి భూమి మీద పడద్దంట. అక్కడలో నుండి ఆ అగాధం తెరవబడినప్పుడు పెద్ద కొలిమిలో నుండి పొగ వచ్చింది. ఆ పొగలో నుండి మిడతల భూమి మీదకి వచ్చినాయి. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. చూసారా? మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప చూసారా? చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, పెట్ట దగ్గరికి వెళ్ళొద్దు. చెప్పండి, గడ్డి మీదకి, మొక్కల మీదకి, ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని ముద్ర లేని. హలో, నొసళ్ళ మీద మీకు ఏ ముద్ర ఉందో
కొద్దిమందికి ముద్ర వదులుకోవట్లా, ఏదో రకంగా బైబిల్లో కూడా పెట్టుకొని జాగ్రత్తగా బయటికి వెళ్ళి ఇక్కడేమో ప్రైజులాడని. ఎందుకని చెప్పండి? మనము దేవుని పిల్లలం. స్తోత్రం. మనం దేవుని పిల్లలమని ప్రజలకు తెలియడానికి ఒక గుర్తు ఏంటో తెలుసా? స్త్రీలకైతే స్పెషల్ అండి, ఈజీగా గుర్తుపెట్టచ్చు స్త్రీలని. అపవాది లోకం ఏం చెప్తుందో తెలుసా? భర్త పోయిన వాళ్ళు తీసేస్తున్నారని. మీరు ఒక్కరిని చూపించండి భర్త పోగొట్టుకున్న స్త్రీ బొట్టు తీసేయటం లోకంలో. పెట్టుకున్న వాళ్ళని 100 మందిని చూపిస్తాను నేను. రాజశేఖర రెడ్డి గారి భార్య దగ్గర నుంచి. అర్థమవుతుందా? అపవాది మన దగ్గరికి వచ్చి అట్లా అబద్ధాలు చెప్తాడు. స్తోత్రం. అసలు మీరు భర్త పోయాడో ఉన్నాడో కూడా తెలియదు. మిమ్మల్ని చూస్తే దేవదూతల్లాగా ఉంటారు మీరు. అట్టగా మారిపోండి. అర్థమవుతుంది మీకు? కొద్దిమందికి కూడా ఇప్పుడు మా అమ్మాయి ఉంది, ఎప్పుడో ప్రభువుకి సమర్పించుకుంది. ఇప్పుడు ఆవిడ కొద్దిమందికి లోకంలో ఏముంది? విధవరాలు ఎదురెత్తే కష్టం కదా. రకరకాలుగా ఆలోచిస్తారు ఇక లోకంలో. ఇంకా ఉన్నాయి దరిద్రపు ఆచారాలు. ఇంకా పోలా కదా. ఫంక్షన్కి వెళ్ళనివ్వరో, కూర్చొనివ్వరో, ఉండనివ్వరో. నిన్న మేము అక్కడ ఉంటే 4 రోజుల క్రితం అయ్యగారి దగ్గర ఫిబ్రవరి 1 తారీఖున ఎంగేజ్మెంట్ జరగాలంటే పాస్టర్ గారు వచ్చారు కపిలేశ్వరపురం నుండి. ఆ పెళ్లి కొడుకు తండ్రి లేకపోయినా తల్లి పెంచిందంట బిడ్డని. పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేస్తుంది. ఇప్పుడు అడిగిందంట అయ్యగారిని, అయ్యా పరిశుద్ధరాజు అయ్య గారు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు కదా, మా అబ్బాయిని నేను నా చేతుల మీద పెంచుకున్నాను, మరి లోకంలో అయితే నన్ను స్టేజ్ మీదకి రానివ్వరు కదా, నేను కొంచెం వచ్చి చెయ్యి కలుపుతానయ్యా, ఎంగేజ్మెంట్ అప్పుడు నేను ఉంటానయ్యా, కొంచెం అడగండి అయ్యా అందంట. మినిమం కదా అది. ఒక భర్త చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, తల్లిగా బాధ్యత తీసుకుని ఎంతో కష్టం. సింగిల్ పేరెంట్ పిల్లల్ని పెంచడం అంటే అంత ఈజీ ఏమి కాదు. రాత్రి మీకు చాలా విషయాలు చెప్పారు. తల్లిదండ్రులు ఉన్న పిల్లలందరూ మీరు ధన్యులు. మీ తల్లిదండ్రులకు రోజు చెప్పాలి, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అని. అర్థమవుతుందా? తల్లిదండ్రులు లేని బిడ్డల పరిస్థితి అగమ్య గోచరం. చాలా కష్టం. అసలు మనం ఉన్నదే అది కదా, మనం అదే కదా బోధించేది అన్నారు అయ్య గారు. ఏది అసలు ఆ సిస్టమే లేదు మనకి. అది బైబిల్లో లేని సిస్టమ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో మనుషులు అదేమంటారంటే గట్టిగా చెప్పలేక ఆ బొట్టుకు అది ఇంపార్టెంట్, మీరు ప్రభువుని నమ్ముకోవాలన్నారు. లేకపోతే ఇది కాదు అది కాదు ఇంపార్టెంట్. ముందు మీ హృదయంలో ప్రభు ఉండాలి. రైట్, మీ హృదయంలో ప్రభు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? మీ అలంకరణ ద్వారా కూడా తెలుస్తుంది కదా. స్త్రీలకి స్పెషల్ ఉంది. ప్రభు లేనప్పుడు, ప్రభు ఉన్నప్పుడు. అర్థమవుతుందా? మా అమ్మ ఫోటో మీకు చూసే ఉంటారు. పెళ్ళైన క్రొత్తలో ఉన్నప్పుడు కాళ్ళకి ఎంత కాటుకు పెట్టిందో, ఎంత నల్లగా కాటుకు పెట్టిందో మా అమ్మ మా నాన్న. అప్పుడు సిస్టమ్ ఏంటో మరి. మా నాన్న కూర్చోబెట్టాడు ఫోటోగ్రాఫరు కుర్చీలో, మా అమ్మని పక్కన నుంచోబెట్టాడు. వాళ్ళిద్దరిని కలిపి ఒక ఫోటో తీశాడు. ఇట్ట పెట్టి జుట్టు మధ్యలోకి పాపిడి తీసి నల్లగా కాటుకు పెట్టి, మామూలుగా లేదు. మా అమ్మ గురించి చెబుతున్నా, ఎవరి గురించి చెబితే గొడవ వస్తుంది. అర్థమవుతుంది మీకు? ఇప్పుడుందా? లేదు, ఉండదు. మనం ప్రత్యేకించబడిన వారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థం. నొసర్ల మీద ఏముండాలి మీకు? అక్కడి నుంచి అటంతా వెళ్ళాం. మిడతలు ఎవరిని కొడతాయంట? ముద్ర లేని మనుషులు. ఇక మనుషుల జోలికి తప్ప ఇంకెవరి జోలికి వెళ్ళమంటాయి కదా. ఇప్పుడు దోమలు గేదెలను కొడుతున్నాయా? కొడతలేదా? కొడుతున్నాయి. ఏంటో మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను తప్పు అడిగానా అనిపిస్తుంది నాకు. దోమలు గేదెలను కొడుతున్నాయా? కొడుతున్నాయి.
చేలకు దోమ వస్తుందా? అదొక రకమైన దోమ. చేలకు హాని చేస్తుందా? మొక్కలకి, పంటలకి మన్నే కొడుతున్నాయా? కానీ ఈ మిడతలు అంటే ఏం చేస్తున్నాయంట? స్పెషలైజేషన్ మనుషులకే అంట. వినండి వినండి, చూడండి ఇక్కడ ఏమన్నాడు, భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనాను మరి ఏ వృక్షములకైనాను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడిన, మరియు వారిని చంపుటకు. అర్థమవుతుందా మీకు? ఈ బాధ అంట తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండే బాధ ఉంటుందంట. ఈ బాధ తట్టుకోలేకంట మనుషులు చచ్చిపోదామని మరణం వెనకాల పరిగెత్తారంట. బైబిల్ చెప్తుంది మరణం కోసం ఎదుగుతారు కానీ మరణం దొరకదంట. మరణం కోసం ఎదగడం అంటే ఏంటి? గొయ్యో నుయ్యో తాడో. మన అనంతపురంలో నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ కుర్రాడంట, క్లాస్ జరుగుతుంది, చూసే ఉంటారు మీరు, వీడియోలు వచ్చినాయి సీసీ కెమెరాల్లో. క్లాస్ జరుగుతుంది, అందరూ ఒక్కొక్కరు ఒక చైర్లో కూర్చున్నారు, రాసుకుంటున్నారు. వీడియో అమాంతం వెళ్ళిపోయాడు, 3వ అంతస్తు నుంచి దూకేశారు, అక్కడే చచ్చిపోయాడు. వాడికి ఏమొచ్చింది తిప్పలో, బాధలో. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచితే ఎక్కువ రోజులు బ్రతకరు. బాధ అంటే ఏంటో తెలియాలి, పనిష్మెంట్ అంటే ఏంటో తెలియాలి, ఆకలి అంటే ఏంటో తెలియాలి, వెయిట్ చేయటం అంటే ఏంటో తెలియాలి. అడక్క ముందే మీరు అన్నీ ఇచ్చేసారనుకోండి, వాడికి అసలు తెలియదు. అర్థమవుతుందా? అర్థమవుదు. ఇప్పుడున్న సమస్య ఏంటో తెలుసా? ఎవరు ఒక్క మాట అన్నా చచ్చిపోతున్నారు పిల్లలు. ఎందుకంటే కేవలం మనం అట్లా పెంచుతున్నాం. గొడ్డు కొట్టేసేవాళ్ళు మమ్మల్ని. గొడ్డు కొట్టుడే. నన్నైతే మా నాన్న కొట్టుడు మామూలు కొట్టుడు కాదు. అర్థమవుతుందా? కొట్టట్లా. మనం పిల్లల్ని చాలా సుకుమారంగా పెంచుతాం, అందుకని ఎన్ని రోజులు ఉంటారో తెలియదు వాళ్ళు. మనం పిల్లల్ని కొట్టాల్సిందే. అర్థమవుతుందా? కోర్టులు అట్టా చెప్తాయి. అర్థమవుతుందా? మన బాధలు వాళ్ళకేం తెలుసు, మాటలు చెప్తారు అట్టాగే. కోర్టులు మన కుటుంబాలను బాగు చేయు, కోర్టులు మన పిల్లల్ని బాగు చేయు, మన పిల్లల్ని మనమే బాగు చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది బెత్తం వాడకపోతే తండ్రి కుమారునికి విరోధం. పిల్లలకు ఖచ్చితంగా బెత్తం అవసరం. అర్థమవుతున్నా? డీజీపీ గారు అన్నాడు, ఎప్పుడైతే స్కూళ్ళలో బెత్తం ఆపేశారో అప్పుడు మాకు లాఠీలకి పని ఎక్కువైంది అన్నాడు. ఎప్పుడైతే స్కూళ్ళలో బెత్తం వద్దన్నారో అప్పుడు మా లాఠీలకి ఎక్కువ పని మొదలైంది అన్నాడు. ఇంక అంతకంటే లోతు ఏం చెప్పను మీకు. కాబట్టి పిల్లల్ని సుకుమారంగా పెంచమానమ్మో, కందిపోతాడు. ఏయ్ కొట్ట మాకు, యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? పిల్లల్ని కొడితే స్కూల్కి వెళ్ళమాకండి, మీ పిల్లలు బాగుపడాలంటే. ఎవడరా కొట్టింది? ఎవడో లెక్కలోడంటే కొట్టాడంటే ఎవడు రమ్మదండి? అమ్మో ఏమవుతాడు? చేతులారా పాడు చేయటమే పిల్లల్ని. అర్థమవుతుందా? కొట్టనివ్వండి. మీరు కొట్టరు, మాస్టర్లు కొట్టరు, ఏమవుతాడు? మీరు చెప్పండి, ఏమవుతాడు? మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకుని పిల్లల్ని మీరు సుకుమారంగా పెంచితే రేపు మీకు వాళ్ళు గుండె నొప్పి తెస్తారు. అర్థమవుతుందా? మామూలుగా ఉండవు బాధలు. ఖచ్చితంగా పిల్లల్ని కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని చిత్తం, దైవ బోధ ఇది. అర్థమవుతుందా? పెద్ద అయిన తర్వాత ఏం కొడతావు నువ్వు? ఇప్పుడు కొట్టకపోతే ఖచ్చితంగా కొట్టాలి, పనిష్మెంట్ ఉండాలి. తప్పు ఇది చేస్తే తప్పు అన్నమాట, ఇలా మాట్లాడితే తప్పు అన్నమాట, ఖచ్చితంగా దీనికి శిక్ష ఉంటుందన్నమాట అనే విషయం వాడికి తెలియాలి కదా. అలా చేయకూడదమ్మా, తప్పు నానా అంటే అంత తేలిగ్గా మారిపోతారా? అంత తేలిగ్గా వినేస్తారా? మనం విన్నామేంటి చెప్పండి? ఎన్ని కొడుతున్నాడో దేవుడు కదా, ఎన్ని దెబ్బలు కొడితే కానీ ఇక్కడికి రావట్లే మనం. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, దెబ్బలు అవసరం. పిల్లల్ని చాలా సుకుమారంగా, దీనికి ఒక కారణం ఏంటంటే ఒకళ్ళని కంటాం. మొక్కలే మేము చాలా ప్లానింగ్, నీ మొహం ప్లానింగ్. నిన్న నాకు తవిత వాట్సాప్లో ఒక ఫోటో పంపించింది. గ్రాహం స్టైన్స్ గారి కుమార్తె ఎస్తేర్, వాళ్ళ కుటుంబం ఫోటో పెట్టింది. ఎంత ముచ్చటేసింది తెలుసా?
మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకటి, 2, 3, 4, 5 పిల్లలు కనబడుతున్నారా? ఆస్ట్రేలియా వాళ్ళకి లేని బాధలు మనకేంటో చెప్పండి. అసలు 5 పిల్లలు. వద్దు, ఆపేయి ఎవరు బతకలేవురా, నువ్వు కష్టమరా. కుక్కలు కంటున్నాయండి బాగానే. మరి లోతుకి ఏమన్నా నేను, టైం అయిపోతుంది కాబట్టి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు. ఒకడినే కానీ ఉఫ్ ఉఫ్ అనుకుంటా ఆడే ఇంకా చూసుకుంటా అంత అవసరంలా. అర్థమవుతుంది మీకు? పిల్లల్ని చాలా మీరు గమనించండి. ఈ గవర్నమెంట్ స్కూల్లో పెరిగిన పిల్లలు రఫ్గా పెరుగుతారు. ఆడికి అసలు ఏముండదు, కొట్టు పెద్ద పడించుకోడు, తిట్టు పెద్ద. ఈ ఉన్నాడే ఈ కాన్వెంట్లో పెరిగి, అర్థమవుతుంది, హాస్టల్లో పెరిగి అపురూపంగా పెరిగిన బ్యాచ్ ఉంటారే, అన్న ఒక మాట అనకూడదు, ఒక మాట అనకూడదు. అర్థమవుతుంది మీకు? రిపబ్లిక్ డే నాకు అయిపోయింది ఇవాళ. అర్థమవుతుంది మీకు? అట్టంటి వాళ్ళు ఏం కుటుంబాలు కట్టబడతాయి? ఏం కుటుంబాలు బాగుపడతాయి? అర్థమవుతుందా? కాబట్టి కష్టం అంటే ఏంటో, సుఖం అంటే ఏంటో రెండు తెలిస్తేనే అర్థం బతుకుతాడు పిల్లాడు ఎక్కువ రోజులు. ఓన్లీ సుఖమే తెలిసినాడు ఎక్కువ రోజులు ఉండడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మేము చదువుకునే రోజుల్లో కాగితీతకు తీసుకెళ్లే వాళ్ళు మాస్టర్లే, కోతకు తీసుకెళ్లే వాళ్ళు మాస్టర్లే. అర్థమవుతుందా? ఒక అరటికాయ ఇచ్చేవాళ్ళు అంతే. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కోత కోపించి ఒక అరటికాయ గెల 2 అరటికాయ గెల తీసుకెళ్తే ఏమవుతాయి? అప్పుడు వర్క్ ఎడ్యుకేషన్ అంటే పని అంటే కూడా ఏంటో తెలియాలి, ఎంత కష్టపడితే ఈ డబ్బులు వస్తున్నాయి అనేది తెలియడం కోసం మాకు నేర్పేవాళ్ళు. ఇది ఇప్పటికీ ఉందా అది? కాకపోతే ఇప్పుడు ఎవరు చేయనిస్తున్నారు? అరే వాటర్ క్యాన్ తెప్పిస్తే గొడవ అయిపోతున్నది, చీపురు పట్టుకుంటే గొడవ అయిపోతుంది. అసలు 8వ తరగతి పిల్లకి చీపురు పట్టుకుని ఓడవటం రాకపోతే తల్లిగా యు ఆర్ ఫెయిల్, నువ్వు ఫెయిల్ అయిపోయావు. కనీసం మాస్టర్ నేర్పిస్తున్నా కూడా నేర్పించకపోతే ఇంకా పిల్ల ఏమవుద్ది చెప్పండి? ఎవడు ఉడతాడు చిల్లు? మా అమ్మాయి అండి సాఫ్ట్వేర్ అండి, మరి ఇల్లు ఎవడు ఉడతాడు? హార్డ్వేర్ ఎవడు ఉడతాడంటే ఎవడు ఉడతాడు చెప్పండి? పని నేర్పాలొద్దా? మా నాన్న ఈ సామెత ఎక్కువ వాడేవాడు, పని ముద్ద బాగా అంటే బాగా. నేను కూడా చిన్నప్పుడు పని చేయడానికి ఇష్టపడేవాడిని కాదు. చదువుకోమంటే చదువుకునేవాడిని, ఆడుకోమంటే ఆడుకోండి, పొలం అంటే చాలు ఇక అంతే. మొహం ఎట్ట పెట్టాలో 4 రోజుల నుంచి లంకనాలు చేసిన వాళ్ళలాగా చెప్పండి. పొద్దు నుంచి 10 మోషన్ అయిన వాడిలాగా మొహం అట్ట పెట్టి ఇక ఏదో ఒకటి చెప్పుకు తప్పించుకుంటా చూసేవాడిని. కానీ దేవుని కృపలో కొంచెం కొంచెం నేర్చుకున్నాను నేను. పని చాలా అవసరం. ఇప్పుడున్న రోగాలన్నిటికీ మూల కారణం పని చేయకపోవటమే. అర్థమవుతుందా? పని చేయట్లా. అందుకని ఏమన్నా అన్నం తినొద్దు, అవి తినొద్దు, ఈ తినొద్దు, ఆకులు తిను, పెట్టలు తినే, గింజలు తిను. ఆటికి మేత లేకుండా పోయింది, మొత్తం అది మనం తినేస్తున్నాం. మొత్తం ఆటికి లేదు మేత, మొత్తం మనమే తినేస్తున్నాం. అన్నం తినకూడదా? తినొచ్చు, నువ్వు పని చేయి. 3 పూట్ల అన్నం తిను, గుడ్డు చాకరీ చేయి, నీకు షుగర్ వస్తే అప్పుడు అడుగు. మన సమస్య ఏంటో తెలుసా? చేయట్లా. అసలు కొద్దిమంది 30 ఏళ్ళకే రిటైర్మెంట్ అయిపోతున్నారు. నేను రిటైర్ అయిపోయాను అప్పుడే రిటైర్ అయిపోతాటకు. మీ పిల్లలు 10 ఏళ్ళకే రిటైర్ అయిపోతారు. వాళ్ళు నువ్వు 30 ఏళ్ళకి రిటైర్ అయ్యావు అనుకోండి, వాళ్ళు 10 ఏళ్ళకే రిటైర్మెంట్. ఇక అన్నీ నువ్వు చేసి పెట్టాలి, మంచం దగ్గర తీసుకెళ్ళాలి.
యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడే వాళ్ళందరినీ ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా. పనిష్మెంట్ చాలా అవసరం. మరణం వెతుకుతారనే చోట నుంచి అక్కడి నుంచి వచ్చాను నేను. మరణం వెతుకుతారంట కానీ దొరకదంట. ప్రియులారా, భయంకరమైన దినాలు అవి, భయంకరమైన దినాలు. దేవుడు మిడతలకు అధికారం ఇచ్చాడు, ఏం చేయాలో ఏం చేయకూడదో. మరి మన కొరకు దేవుడు అధికారం ఇవ్వలేదా? ఏమి మనల్ని ఊరకి అనాథలుగా వదిలిపెట్టాడా? మనల్ని పోషించడా? ఆ పదం వాడాడు. అందుకనే 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చెప్పండి మాట అందరూ, ఇవన్నీ ఎన్ని ఇది తెలియదులేండి. కంప్యూటర్లు ఇప్పుడు వచ్చినాయిగా, యేసు ప్రభుకి తెలియదండి. ల్యాప్టాప్లు ఇప్పుడు వచ్చినాయిగా, యేసు ప్రభుకి తెలియదండి. టచ్ ఫోన్ అంటే అంతగా పెద్దగా తెలియదండి ప్రభుకి. నీకంటే ఎర్రోడు ఎవడన్నాడు చెప్పండి? అంతేనా? యేసు ప్రభు గురించి నీకు అర్థమైంది అంతేనా? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. For your heavenly Father knoweth that ye have need of all these things. Heavenly Father ఎవరు మన తండ్రి చెప్పండి? నా మంచి కుమారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మన తండ్రి? ఒకవేళ మీరు చెప్పే విషయాలు మీ భూలోకపు తండ్రికి తెలియవేమో. అర్థమవుతుందా? ఇప్పుడు జగదీష్ అడిగాడు అనుకోండి వాళ్ళ నాన్నగారిని, నాన్న హార్డ్ డిస్క్ కావాలన్నాడు అనుకోండి. హార్డ్ డిస్క్ అదే అంటరా అంటాడా? ఎందుకని ఆయనకు తెలియదు ఆ గొడవ. కానీ పరలోకపు తండ్రికి తెలుసు అన్న సంగతి మీకు తెలియాలి. తెలుసును పప్ప అని ఒక రాసింది ఈ మధ్య పాట, నీ పప్ప మొహం వేసుకొని. ఊరుకోదు మళ్ళా కొడద్దే. తెలుసునని నాకు తెలుసును అని. ఏంటో ఏం తెలుసునంట? ఇవన్నీ మీకు కావాలనని చెప్పండి మీ పరలోకపు తండ్రికి తెలియను. చింతించేవాడికి ఏం తెలియదో తెలుసా? తండ్రికి తెలుసు అన్న సంగతి తెలియదు. అర్థమవుతుందా? ఎర్త్లీ థింగ్స్, భూ సంబంధమైన అవసరతలు మీకు ఏమున్నాయో నాకు తెలియదు. అది ఏదైనా కావచ్చు, చదివే కావచ్చు, డబ్బే కావచ్చు, పిల్లల పెళ్ళే కావచ్చు, బిడ్డలే కావచ్చు, ఏదైనా కావచ్చు. మీకంటే ఎక్కువ చింతించేవాడు ఉన్నాడు, మీకంటే ఎక్కువ ఆలోచించేవాడు ఉన్నాడు, మిమ్మల్ని గురించి పట్టించుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియనా? నేను ఓదార్చువాడు యేసై సత్యం తెలియనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో మీరు చదివితే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. సుష్మిత మీ డాడీ లేరా? బుక్స్కి వెళ్ళారా? ఓకే. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి మనిషి పట్ల దేవునికి ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. హల్లెలూయా.
ఇర్మియా 29:11 అంటాడు, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైన తలంపులు. దేవుడు మనకు హాని చేయాలని కోరుకోవట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు మనకు నిరీక్షణ కలిగించే ఉద్దేశాలే కలిగి ఉన్నాడు మన పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బిడ్డగా నువ్వు తల్లిదండ్రుల చేత పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నావా? ఒకవేళ మీ తల్లిదండ్రులు నేను పట్టించుకోవట్లేదా? మీ పిల్లలు నేను పట్టించుకోవట్లేదా? మీ అవసరతలు అట్టాగి ఉండిపోయినట్టు అనిపిస్తున్నాయా? ఒక శుభవార్త ఏంటంటే, నీవు దేని గురించి చింతించొద్దు. నువ్వు నిజంగా రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది దేవుని బిడ్డవైతే నీకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన పరలోకపు తండ్రి. హల్లెలూయా. భూ సంబంధమైన తండ్రే చెప్పండి, ది బెస్ట్ ఇవ్వడానికి చూస్తాడు కదా, ది బెస్ట్ ఇవ్వడానికి. మరి పరలోకపు తండ్రి ఇంకా బెస్ట్. ప్రభు చెప్పాడు అన్నమాట. మీరు బ్రెడ్ అడిగితే ఏమంటాడు? 7వ అధ్యాయంలో చూడండి, 7:9, మీలో ఏ మనుష్యుడికైనాను తన కుమారుడు తన రొట్టెను అడిగిన వానికి రాతనిచ్చునా? మత్తయి 7:9 చదువుతున్నాం. చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు, అది మీరు అండర్లైన్ చేసుకోండి, మనం ఏమిస్తాం? మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎక్కువగా, ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. దేవుడు ఏమిస్తాడు చెప్పండి? మనకంటే ఎక్కువ మంచి ఈవులు ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించేవాడు చింతించలేడు, చింతించేవాడు ప్రార్థించలేడు. రాసుకోండి మాట. చింతించేవాడు ప్రార్థించడు, ప్రార్థించేవాడు చింతించడు. ఇంకో మాట చెప్పాలంటే, చింతించేవాడికి విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నవాడు చెప్పండి, దేవుని మీద నిజమైన విశ్వాసం ఉన్నవాడు ఏం చేస్తాడు? చింతించడు. ఏంటో ప్రభా, ప్రార్థన అడగడం వేరు, చింతించడం వేరు. అయ్యా మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, తప్పులేదు. అమ్మా మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి, తప్పులేదు. కానీ ఇదే పనిగా అసలు అవుద్దంటావా? పెళ్ళి అవుద్దంటావా? అది ఏంటి చెప్పండి. కొద్దిమంది అనుకుంటారు, మా అమ్మాయి 6 అడుగుల పైన ఉంది, పెళ్ళి అవుద్దా? అవుద్దా అంటే 7 అడుగులను దేవుడు పెట్టలేడంటారా? చెప్పండి. ఆయన సృష్టించగలడు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ అంట, జాన్సన్ అంట, బౌలర్, 6 అడుగులు 9 అంగుళాలు అంటాడు. అతని పక్కన నుంచుని మాట్లాడడానికి కామెంటేటర్స్ కుర్చీ వేసుకున్నారు. మైక్ ఇవ్వాలి కదా వాడికి, మాట్లాడు. ఇప్పుడు కామెంటేటర్స్ మాట్లాడటానికి కుర్చీ వేసుకుంది, అటో కుర్చీ టొక్క వేసి నుంచుని మాట్లాడుతున్నారు. మాట్లాడు బాబు. సృష్టించగలడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో అంటాడు కదా, ఒరే నిద్రమొహమాడా, ఆ బత్షెబ వెనకాల పోయావు కానీ అడిగితే ఇంకొకరిని ఏమన్నా నేను? చూడండి అసలు ఆ మాట ఉందే అంటే ఏంటి? దేవుని హృదయంలో ఏముంది? నువ్వు అడుగు నేను ఇస్తా, కానీ అటు ఇటు పోతామంటే అడ్డదారులంట. ప్రభు అండి మనకు మంచిది ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మనకు మంచిది ఇస్తాడు, ఉత్తమమైనది ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అర్థం కాదు, మనమే కోరుకోవాలనుకుంటాం. మన ఎంపికలన్నీ చాలా కష్టం. అర్థమవుతుందా? పుచ్చంకాయల గురించి ఫీనాన్స్ అయ్య గారు చెప్పారుగా, ఇప్పుడు కలర్ఫుల్గా కనబడుతున్నాయి వంకాయలు. కారణం ఏంటి తెలుసా? మందు కొట్టి తీసుకొస్తున్నారు. మందు కొట్టడమే, తీసుకొచ్చి చక్కగా కోసేసి మార్కెట్లో తెస్తున్నారు. అందుకని ఎట్లా ఉన్నాయి అవి? అటు వెళ్తుంటే ఇటు ఆకర్షిస్తున్నాయి. వంకాయలు కొంటే బాగుండు, భలేగా ఉండేవి. అర్థమవుతుందా? కొనేస్తున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీకు అవకాశం ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రతి కూరగాయని నీళ్ళల్లో ఉప్పు ఎక్కువ వేసుకుని ఒక పావు గంట ఉంచితే ఆ కెమికల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు అన్ని పురుగు మందులే. ఈవెన్ తోటకూర అయినా ఏదైనా నీళ్ళల్లో ఉప్పు ఎక్కువ వేసి ఒక పావు గంట ఆ కూరగాయలు దానిలో పడేస్తే దోషం చాలా వరకు పోద్ది, కొంతవరకు మీకు ఆరోగ్యం మంచిది. సరే ఇటు వచ్చేయండి. పుచ్చొంకాయల కంటే
చెప్పండి. అవి ఎక్కువ కలర్ఫుల్గా కనబడతాయి. చెప్పండి. 10 కొట్లు ఉంది అనుకోండి వరుసనే. ఏ కొట్లోకి వెళ్తారు మీరు? వంకాయలు అన్ని కొట్లో వంకాయలు ఉన్నాయి రాసిపోసి. ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడ నిగాలాడుతున్నాయో. కానీ శుభవార్త ఏంటి తెలుసా? అవి మంచిగా తింటే ఆరోగ్యానికి. అయ్యగారు చెప్పారుగా, పుచ్చంకాల్లో ఏరుకుంటే పుచ్చు పట్టిందంటే అర్థం ఏంటి? పురుగు మందు కొట్టలేదని అర్థం. రెండోది టేస్ట్ కూడా ఉందని అర్థం. పురుగు కూడా ఏం కావాలి? చెప్పండి. ఏ పడితే అయితే తినావు. అర్థమవుతుందా? కొన్ని చేమలు ఆ లడ్డూలకి ఇదోలకి వెళ్ళవు అసలు. అవి మనమే తింటాం కానీ పలహారం పెట్టి కంకర్రాళ్ళు అయ్యి చేమలు వెళ్ళవయ్యి. ఆడికి తెలుసు ఆ దరిద్రం దాని జోలికి వెళ్తే మనకు టైం వేస్ట్ అని. ఎక్కడి నుంచి తెస్తారో? కేజీ 50 రూపాయలు అంటయ్యా. అమ్మో, తుప్పట్టిపోయిన బూంది, పళ్ళు ఇరిగిపోయే లడ్డూలు. ఏమందంటే పలహారం. ప్రార్థన చేయండి అయ్యగారు, పలహారం ప్రార్థన చేయండి. యేసు రక్తమే జయం. దేవునికి మన పట్ల మనకంటే ఎక్కువ తలంపులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురుపత్రిక 5వ అధ్యాయం. మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం అందా? అవకాశం ఉన్నంత వరకు తీరుస్తాడులే అన్నందా? ప్రతి అవసరాన్ని ప్రభు తీరుస్తాడు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఎవరు? మనం ఆరాధించే దేవుడు. చెప్పండి. ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. తీర్చవచ్చును అన్నాడా? తీర్చవచ్చునంటే కొంచెం ఆలోచించాలి. నో కండిషన్స్, హీ కెన్ డూ. ఆయన తీర్చగలడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకెందుకు టెన్షన్ చెప్పండి. ఇప్పుడున్న పెద్ద సమస్య ఒత్తిడి, చింత. బస్ ఎక్కిన కాడి నుంచి వెళ్దాం ఎక్కడ కొడతాడో ఏంటో విపరీతమైన ఆలోచనలు. ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ చింతించాలి. మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నిన్న కాక మొన్న హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చే విమానం పొగమంచు వలన 1 గంట పైన చక్కర్లు కొట్టిందంట. ఇక లోపల వాళ్ళందరికీ అమ్మో అయిపోయింది, ఏదో అయిపోయింది అనుకుంటా. ఏదో అయిపోయింది. ఈలోపు ఫ్యూల్ అయిపోయిందంట. అది కూడా నిన్ననే కదా. అయిపోతే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దించారంట. ఇంకేముంది కీలకలు. అయిపోయింది. యేసు రక్తమే. అసలు విమానం ఎక్కేవాడికి చింత మామూలుగా ఉండదు. ఎట్ట ఎక్కుదామని అనుకోమండి. ఎక్కకపోతే మీకు హాయిగా ఉంటుంది. అది వెళ్తుంటే ఒక బాధ, దిగుతుంటే ఒక బాధ. కిందకి దిగేటప్పుడు నేను ఒకసారి ఎక్కగా కిందకి దిగేటప్పుడు అప్పటి వరకు గాల్లో ఎగురుద్దు కదా. రోడ్డు మీదకి టైర్లు ఓపెన్ అయ్యి రోడ్డు మీదకి రన్వే మీదకి రావాలి. గుద్దుద్దు ఒక్కసారి, చచ్చిపోయిందిరా, అయిపోయింది మొత్తం పేలిపోయింది, విమానం పేలిపోయింది అనిపిస్తుంది. గుద్దుద్దు అప్పుడు. యేసు రక్తమే. ఇంట్లో కూర్చుంటే హాయిగా ఉంటుంది. అర్థమవుతుందా? కొద్దిమందికి ప్రభు విమానం ఎక్కించిన ఆయన ఎక్కించాక ప్రభు తొందరగా దించిన ఆయన నా వల్ల కావట్లేదు ప్రభు. మొన్న ఎవరు జైంట్ వీల్ ఎక్కించారంట. ప్రభా సోదరం నాయన, సోదరం రే దించండి, రే సోదరం నాయన దించండి ఆయన. ప్రభా ఎందుకు ఎందుకు వచ్చింది? ఉన్న టెన్షన్తో సత్తంటే నీకు భయం. ఎందుకు? అందరు ఎక్కుతున్నారు దిగుతున్నారు, చిన్నపిల్లలు ఎక్కుతున్నారు దిగుతున్నారు, నీకెందుకు వచ్చింది? అసలు ఆవిడ కేకలు చూడండి. అసలు కళ్ళు మూసేసి ఇసయా బాబు రే పెరిగిపోతుంది, సౌండ్ పెరిగిపోతుంది. ఎందుకు టెన్షన్ చెప్పండి? ప్రభు లేడా? హల్లెలూయా. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో సంతోషంగా ఉండండి, తృప్తి కలిగి ఉండండి. దేన్ని గురించి చింతించకండి. అర్థమవుతుందా? ఇల్లు కట్టుకోలేదా? చింతించకండి. నేను దేవుని సందులో ఉండి ధైర్యంగా చెప్తాను, ఇప్పటి వరకు నాకు ఇల్లు కట్టుకోలేదనో, చర్చి కట్టలేదనో, ఇంకేదో ఆలోచన లేదు, చింత లేదు. ప్రార్థన అయితే చేస్తున్నా అంతే తప్ప ఎక్కడా చింతించట్లా.
మీరు కూడా దేని గురించి చింతించకండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభు నమ్మదగినవాడు, ఆయన మన పరలోకపు తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. మనకంటే ఎక్కువ తెలుసు ఆయనకి. మీరు టెన్షన్ పడవసలా, నిద్ర పట్టకుండా అంత కంగారు పడాల్సిన అవసరం ఏమి. నిద్ర పట్టట్లేదు అయ్య గారు అనమాహండి. ఏంటో బుర్రదండ ఆలోచనలండి. ఎందుకు ఆలోచనలు చెప్పండి. ప్రభువా, ఇదిగో నా పరిస్థితి, ఇది నీ చిత్తం, నువ్వేది చేసినా సంతోషమే అని దేవుని పనిని, దేవుని నీతిని 33వ వచనంలో అన్నాడు కదా, ఇవన్నీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి 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 ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. అది ఇవన్నీ చింతించడం మానేసి ఏం చేయాలి? ఆలోచించడం మానేసి చెప్పండి, మోకరించి ప్రభువా, మా గ్రామంలో రక్షణ పొందాల్సిన వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో రక్షణ పొందాల్సిన వాళ్ళు, ముందు వాళ్ళని రక్షించు ప్రభువా, కృప చూపు నాయనా అని అడుగు. సువార్తకు వెళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని చేయడానికి పరుగులది. అంతే తప్ప ఇక కూర్చుని ఆలోచించి ఏంటమ్మా ప్రార్థన ఏం వస్తామలే అక్కాయ్, మాథ్యూ సాయి గారి భాషలో అయితే అంత మరీ పెట్టవసలా. ప్రభువు నిన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బట్టలు ఇస్తున్నాడు, ఇవ్వట్లేదా చెప్పండి? కడు పేదరికంలో ఉన్నానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన విశ్వాసులు? అసలు తిండికి జరగట్లేదండి, బట్టలు లేవండి, చాలా దయనీయంగా ఉంది మా పరిస్థితి. వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇంకెందుకు చింత? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు విశ్వాసం కలిగి ఉంటే మిమ్మల్ని అపవాది ఏం చేయలేడు. విశ్వాసం కలివాడు ధైర్యంగా ఉంటాడు. అర్థమవుతుందా మీకు? మా అక్కలు పెళ్ళి అవ్వట్లేదని ఎక్కువ మా నాన్న టెన్షన్ పడలేదు. ఎందుకో మరి చాలా ధైర్యంగా ఉన్నాడు మా అక్కల వివాహాల విషయాల్లో. నా దగ్గరికి వచ్చేసరికి అయ్యగారిని కనపడి, ఏంటి మా అబ్బాయి పెళ్లి చేస్తారా చేయరా మా అబ్బాయి అంటే అట్లా మాట్లాడేశారు ఆయన దగ్గర, డిస్టర్బ్ చేసేసారు ఆయన. మీ దగ్గరికి కొద్దిమంది 10 మంది వస్తారు, విశ్వాసుల పేరు చెప్పుకొని, సేవకుల పేరు చెప్పుకొని 10 మాటలు చెప్తారు. నువ్వు ఇది కట్టలేవు, నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల అవుద్దా, అసలు రేట్లు అంతా పెరిగిపోయినాయి, ఐరన్ అంతా అయిపోయింది, సిమెంట్ అంతా అయిపోయింది, కట్టేవాడు కడతలేదండి చెప్పరండి. అవన్నీ వ్యర్థమైన మాటలు. సిమెంట్ ఎంత రేట్ అయిందో నాకంటే ప్రభువుకి ఎక్కువ తెలుసు. హల్లెలూయా. ఐరన్ ఎంత రేట్ అయిందో నాకంటే ప్రభువుకి ఎక్కువ తెలీదా? అల్ట్రాటెక్ ఎంత అయిందో, కేసీపీ ఎంత అయిందో, ఆరా కాజులు అయితే అంత, బందర్లు అయితే అంత, మనకేమో ఆరాధితే కానీ తెలియదు, కానీ పరలోకపు తండ్రికి అన్నీ తెలుసు. స్తోత్రం. ఏది ఇచ్చినా బెస్ట్ ఇస్తాడు. హల్లెలూయా. ది బెస్ట్ ఇస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ప్రభు ఎట్టంటి వాడిని ఇచ్చావు అనమాహన్. ఎవడంటాడు? భర్త. ఏంటి ప్రభు ఎట్టంటి వాడిని ఇచ్చావు? దేవుడు నీకు బెస్టే ఇచ్చాడు. వినియోగించుకోవటం, ప్రార్థన చేసుకుని సహకరించుకుంటూ పనిలో ఉండడం, దేవుని నీతిని వెతకడం నీకు రాట్లా. మీలో ఎవడు చింతించటం వలన మోరుడెత్తు ఎక్కువ చేసుకుంటాడన్నాడు. ఎవడి వల్ల కాదు. స్తోత్రం. దావీదు ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు, కానీ ఎక్కడ చింతించలా. ఏది? సౌలు వెంటబడి తనుగుతుంటే ఏంటి ప్రభా నా పరిస్థితి అయిపోయిందేంటి అని ఏమీ చింతించలా. ఎప్పుడెప్పుడు ఇస్తావు ప్రభా, సింహాసనం మీద ఎప్పుడు కూర్చోబెడతావు నాయన అని ఆలోచించలా. యేసు రక్తమే జయం. ముగించేస్తాను జగదీష్. కాబట్టి ఎక్కడ చింతించకండి. వచ్చితే దాన్ని జయించండి. యేసు రక్తమే జయం, పో సాతానా నన్ను. అది అపవాది పెట్టేది. అర్థమవుతుంది హేమంత్? ప్రజల లెటర్ ఇచ్చేసావా? ఎక్కడ వస్తుందో ఏంటో అని ఆలోచించమాక, ప్రార్థన చేయి, దేవుని నమ్ము, దేవుడు నీకు మంచిది ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్. దేవుడు అన్ని సమయాల్లో మంచివాడే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించును గాక. లేచి నిలబడండి, ఒక్క చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, చింతించకుండా విశ్వాసంతో నీ మీద ఆధారపడి జీవించడానికి నాకు సహాయం చేయండి అంటూ
ఒక మాట అడగండి. మీరు ఇప్పటివరకు దేని గురించి చింతించారో అది పాపం అని బైబిల్ చెప్తుంది. చింతించొద్దు అని దేవుడు